సమస్త వీధుల స్వాతంత్ర లక్ష్య సమాజంతో మల్లాపూర్ 5th డివిజన్లో మరి కాంగ్రెస్ సీనియర్ పార్టీ లీడర్ లంబు శ్రీనివాస్ గారు ఉన్నారు. ఇలా యనమల రేవంత్ రెడ్డి గారు మల్కజ్గిరి ఎంపీ గారు వచ్చారు. ఇక్కడ మరి డబుల్ బెడ్రూమ్లు స్థానికులకి కావాలన్నట్టుగా చెప్తున్నారు. పట్నం కోసం కార్యక్రమంలో శ్రీనివాస్ గారు అంటే తెలుసుకున్నారు. చెప్పండి సార్, ఎలా ఉంది పరిస్థితి? గత 30 సంవత్సరాలుగా ఏదైతే సర్వే నెంబర్ 115, 118లో 5 ఎకరాలు 30 గుంటలు, 109లో 5 ఎకరాలు, ఈ 5 ఎకరాలు టోటల్ గ్రేటర్ హైదరాబాద్లో 10 ఎకరాలు ఇచ్చిన అతిపెద్ద డివిజన్, అతిపెద్ద నియోజకవర్గం అంటే ఉప్పలే. అయితే ఏమైపోయింది, ఇక్కడ మా మల్లాపురం వాసులు కొంతమంది లీడర్లు, కొంతమంది పబ్లిక్ చెప్పడం ఏం జరిగిందంటే, మన ఊర్లో జాగా మీరు అప్లికేషన్ పెట్టుకోకండి, అప్లికేషన్ పెట్టుకుంటే మీకు రావు, ఎక్కడో ఇస్తారు అని చెప్పి వాళ్ళని ఆ రోజుల్లో వాళ్ళని మభ్యపెట్టి ఇందులో 270 పట్టాలు, అక్షరాల 270 పట్టాలు అలాట్మెంట్ అయినాయి. 91లో అలాట్మెంట్ అయినాయి. ఆ రోజు కొన్ని సందర్భాలల్లో కొంతమంది నాయకులు అడ్డుపడి ఆ పట్టాలు ఆపడం జరిగింది. ఆ పట్టాల విలువనే ఈరోజు ఈ డబుల్ బెడ్రూము, ఈ జేఎన్ఎంఆర్. అయితే ఇందులో కూడా ఈరోజు మనం కోరుకునేది ఒకటే, మా స్థానికులకు తప్ప బయటి వ్యక్తులకు ఇవ్వద్దు. ఎన్నో కోల్పోయినాం. ఈరోజు ఈ 10 ఎకరాలల్లో కట్టినవి పోయినాయి. ఏదైతే జేఎంఆర్ కట్టినరో ఆ జేఎన్ఎంఆర్లో కూడా మా వాళ్ళకు కూడా ఈరోజు 10 ఎకరాలలో 10 మంది కూడా ఈరోజు అలాట్మెంట్ కాలేదు. మేము కోరుకునేది ఒకటే, అవి అయినాయి పోయినాయి కాకుండా ఈరోజు ఏదైతే డబుల్ బెడ్రూమ్లు కడుతుండ్రో 3-4 సంవత్సరాల సంది కంటిన్యూ కట్టినరు. ఈ ఎలక్షన్ల తర్వాత ఇవి ఆపినరు. ఎప్పుడైతే అసెంబ్లీ ఎలక్షన్లు అయినాయో అవి ఆపడం జరిగింది. ఇప్పుడు జరిగేది ఏంటంటే, మా లోకల్ ఉన్న ఎవరైతే అప్లికేషన్ పెట్టుకున్న వ్యక్తులు కానివ్వండి, స్థానికులు కానివ్వండి, వాళ్ళకి తప్ప వేరేటోళ్ళకి బయటికి ఏం తెచ్చి అంటే చల్లరపల్లి లేకపోతే గట్కేసారో, మెహందీపట్నము, అనాజ్గూడము అక్కడ వాళ్ళని తెచ్చి ఇక్కడ ఇవ్వకుండా మా లోకల్లో ఏదైతే మల్లాపురం డివిజన్లో ఎవరైతే ఉన్నారో పక్కకు ఇప్పుడు రోడ్ అవతల మీర్పేట ఉంది, ఈ విలేజ్ వాళ్ళకి తప్ప బయట వ్యక్తులకు ఇవ్వద్దని మీ మీడియా ద్వారా మేము తెలియజేసుకుంటున్నాం. చూస్తే ఇక్కడ ఎన్ని ఇండ్లు నిర్మిస్తున్నారు, ఇందులో 80% అంటున్నారు కదా, 80% మరి ఇక్కడ స్థానికులకైనా లేదా ఎక్కడి నుంచి వచ్చి సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ ఉంటున్నారు కదా? ఇప్పుడు మేము ఏమంటున్నాం అంటే 80%లో 70% ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళకి, 30% ఇక్కడ టెనెంట్స్ ఎవరైతే కిరాయిదారులు ఈరోజు కిరాయి కట్టుకోవాలంటే సింగిల్ బెడ్రూమ్ 5,000, 5,500 ఉన్నది. కంపెనీలలో పనికి పోతే 6,000 రూపాయలు ఉన్నది జీతం. 5,500 పెట్టి కిరాయిలు ఉండాలి. 6,000 జీతం తెచ్చుకొని 500 ఏం తినాలి? కొనబోతే కొరివి ఉన్నది సామెత. ఆ విధంగా సండే మార్కెట్ అవుతుంది మన దగ్గర. మార్కెట్లో కూరగాయలకు పోతే 200 రూపాయలు పెడితే 2 కిలోలు రావు. ఇది అందరు జనం. ఉల్లిగడ్డ మొన్నదాకా మీరు అందరు చూసారు, ఉల్లిగడ్డ 100 రూపాయల కిలో ఉండే 200 రూపాయల కిలో అయింది. అటువంటి వ్యక్తులు ఉన్నారు ఈ ఊర్లో. ఇవాళ ఇంతమంది వచ్చిండ్రు అంటే వాళ్ళకి లేకనే వచ్చారు తప్ప ఉంటే ఎవడు రాడు. అది దృష్టిలో పెట్టుకొని మీ మీడియా ద్వారా నేను మా పెద్దలు రేవంత్ రెడ్డి అన్న మాకు మాట ఇచ్చిండు. నేను ఖచ్చితంగా మీ ఊర్లో ఎంతో అన్యాయం జరిగింది, అది నాకు తెలుసు. మేము ఆ లిస్ట్ ఆయనకి ఇవ్వడం జరిగింది. ఆ లిస్ట్ ప్రకారమే ఇలా మాట్లాడిండు. మాకు చాలా సంతోషంగా ఉంది. స్థానికులకు 80% ఇవ్వాలన్నాడు. సంతోషం, మేము కూడా కాదంటలేం. 80% మా వాళ్ళకి ఇస్తే మేము చాలా సంతోషపడతాము. అదేవిధంగా మీరు కూడా ఎవరు ఏం చెప్పినా మీరు వినండి. కాకపోతే ఏంటంటే చేసేటోళ్ళనే నమ్మండి. ఎవరైనా డబ్బులు ఇవ్వమంటే వాళ్ళకి డబ్బులు ఇవ్వకండి. డబ్బులు కూడా వసూలు చేస్తారు. ఇదే మోకల 10,000, 20,000 అన్నతో మాట్లాడినా తమ్ముతో మాట్లాడినా అని చెప్పేటోళ్ళు ఉంటారు. మీరు ఎవరు కూడా 10 రూపాయలు ఇచ్చేది లేదు. ఇస్తే ఇట్లా మా దృష్టికి తిండి. వాళ్ళని మనం ఏడాకైనా ఆడదాకా మనం చేద్దాం. ఇప్పటికే ఇల్లు ఇచ్చిన వాళ్ళు కొంతమంది అమ్ముకున్నట్టు కూడా తెలుస్తుంది. మీ దృష్టికి వచ్చినాయి. ఇప్పుడు ఉన్న 32 + 16 32, 16, 48 బ్లాక్లు, 48 బ్లాక్లలో 768 ఫ్లాట్స్, 48 బ్లాక్లలో 768 ఫ్లాట్స్. 768లో 68 మంది జనువులు ఉంటే 700 మంది అమ్ముకొని వెళ్ళిపోయారు ఈ టైంకి. నేనేమంటున్నా అంటే, ఆ అమ్ముకున్న పోయిన వాళ్ళకి మా ఊర్లో దానం ఇచ్చిన భూమి వాళ్ళు అమ్ముకోపోనికి వాళ్ళకి ఎక్కడిది హక్కు? మా విలేజ్లో ఉన్న వాళ్ళకి లేకుండా బయట వాళ్ళు వచ్చి ఉండి అది అమ్ముకొని పోవడం జరిగింది. దాన్ని కూడా నేను ఎంపీ గారి దృష్టికి తీసుకెళ్ళాను. ఎంపీ గారు కూడా చెప్పారు, ఫస్ట్ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ గురించి పోరాడిన తర్వాత దాని గురించి మాట్లాడదాం సీను అని చెప్పిండు. దయచేసి మీ మీడియా వారికి చెప్తున్నా, ఎవరన్నా మీ మీడియా కూడా చెప్తున్నా, ఎవరన్నా డబ్బులు ఇచ్చి తీసుకుంటే మాత్రం మీరు అన్యాయం అవుతుంది. మీరు ఎవరు కూడా డబ్బులకు ప్రలోభ పడకండి, ఎవరన్నా ఇచ్చి మోసపోకండి. మనం కొట్లాడదాం. మనం ఈరోజు ఎట్లా వచ్చినామో రేపు మనకు రాని రోజు కూడా దీనికంటే ఎక్కువ మనం వచ్చి మనం కొట్లాడుకుంటే మన ఇంట్లో ఏడికి పోవు. ఇప్పటికే ఇంట్లో వచ్చిన వాళ్ళు ఉండకుండా వేరే వాళ్ళకి రెంట్గా ఇస్తున్నారు అన్నట్టు కూడా తెలుస్తుంది. ఈ విషయం దృష్టికి వచ్చింది. ఇది 100% 2,500 నుంచి కిరాయి, 2,500 నుంచి 4,500 రూపాయలు తీసుకుంటారు. గ్రౌండ్ ఫ్లోర్కి 4,000, సెకండ్ ఫ్లోర్కి 3,000,
థర్డ్ ఫ్లోర్కి 2000 అంటే 2000 రూపాయలు. నీళ్లు కూడా ఈరోజు కూడా నీళ్లు లేవు. నీళ్లు లేకున్నా ఎందుకు వాళ్ళు ఉంటున్నారంటే పక్కగా 5000 రూపాయలు కిరాయి, ఇక్కడ 2500 3000కు ఉంటే మాకు 2500 లాభం కూరుతుందని చెప్పి ఇదే రేషన్ బియ్యం. ఈరోజు రేషన్ బియ్యం ఇస్తారు రూపాయి కిలో. ఎవరు రూపాయి కిలో బియ్యం తింటారో వాళ్ళని అడగండి. ఆ బియ్యం తిననే కాదు, కుక్కలకేసే కుక్కలు కూడా తింటలేవు ఆ బియ్యం. ఇలా అవి తిని బతుకుతున్నారు ఈ జనం. ఆ కేసీఆర్ గారికి ఆ బియ్యం ఇస్తుండు కాబట్టి వీళ్ళకి ఆ బియ్యం తినని కూడా హక్కు లేకుండా చేస్తుండు. మేము ఒక్కటే చెప్తున్నామండి, ఇప్పుడైతే ఎవరైతే కిరాయికి ఉన్నారో వాళ్ళ ఈ రూమ్లలో కిరాయికి ఉన్నారో వాళ్ళు కూడా అమ్ముదామనే ప్లాన్లో ఉన్నారు. అవి కొంతమందికి అలాట్మెంట్ అయినాయి, కొంతమంది కాలేదు. కానోళ్ళు ఇంకా వాళ్ళకి అడ్రస్ తెలియక వీళ్ళకి వస్తలేరు. కొంతమంది బ్రోకర్లు తయారై ఆ ఓనర్ ఉన్నాడా లేడా తెలుసుకొని దాన్ని అమ్మడం జరుగుతున్నది. అటువంటి మీ దృష్టికి వస్తే మా దృష్టికి తీసుకురండి. అది ఎక్కడికైనా సరే వాళ్ళని నిలగొట్టానని మీకు అలాట్మెంట్ చేసే బాధ్యత మాది. అధికార పార్టీ కార్యకర్తలకు అధికార పార్టీ కొమ్ము కాచే వాళ్ళకే ఇస్తున్నారన్నట్టుగా శ్రీనివాస్ గారు, అధికార పార్టీ కార్యకర్తలకు అధికార పార్టీ కొమ్ము కాస్తున్న వాళ్ళకే ఇస్తున్నారు ఇండ్లు అన్నట్టు కూడా తెలుస్తుంది. ఆరోపణలు కూడా వచ్చాయి. దీని మీద మీ స్పందన ఎలా ఉంది? నేను ఇది కరెక్ట్ చెప్పారండి మీరు. ఇందులో అధికార పార్టీకి చెందిన వాళ్ళు, టీఆర్ఎస్ పార్టీకి చెందిన వాళ్ళు దాదాపు ఒక 25 నుంచి 30 ఫ్లాట్లు అమ్ముకోవడం జరిగింది. దాంట్లో పెద్ద నాయకులు ఉన్నారు, అది అందరికీ తెలుసు. మరి వాళ్ళు ఎందుకు మాకు చెప్పలేకపోతున్నారో మాకు అర్థమైతలేదు. అటువంటివి ఏమైనా మీకు చెప్పదలుచుకుంటే మా దృష్టికి తీసుకురండి. నేను ఖచ్చితంగా దాని మీద చర్య తీసుకుందాము. మనం అందరం కలిసి కొట్లాడదాం దాని మీద. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇదండి మాట్లాడినటువంటి విషయాలు అన్నీ కూడా అలసత్వం జరుగుతున్నాయి. స్థానికులకే కంపల్సరీగా 80% ఇవ్వాలని, ఆ తర్వాత ఇతరులకు ఇవ్వాలన్నట్టుగా లంబసింగ్ గారు మరి ఇంతమందికి రేవంత్ రెడ్డి గారు తెలియజేస్తారు. చూస్తుండే వేదిక నుంచి కెమెరామ్యాన్ సుశాంత్తో మీ సురేష్ దండు. మా బాధ ఎవరు పట్టించుకుంటలేరు. పెద్ద మనుషుల దగ్గర నీ దగ్గర పట్టించుకోలేదు సార్. మా ముచ్చట 7 సార్లు వచ్చింది. దయచేసి చెప్తున్నా నేను ఎందుకంటే ఎందరో మాట్లాడాను. పెద్ద మనుషుల దగ్గర చెప్తున్నా పట్టాల విషయం మళ్ళీ కూడా ఇంకోసారి వేయాలి. మాకు ఇంకా వరకు టైం ఉందని మళ్ళీ కూడా వేసిన 2సారి ఛాన్స్ ఇస్తున్నా కేసీఆర్ రాలేదు. 3 సంవత్సరాల కింద మేము కలెక్టర్ ఆఫీస్ అందరూ తీసుకొని పోయింది. 4 తీసుకొని కట్టుకొని పోయింది. మొత్తం లోపల పెద్ద మనుషులు అందరూ కలిసి లోపల వాళ్ళు ఏం మాట్లాడారో తెలియదు. కలెక్టర్ వచ్చి అమ్మ నేను వస్తున్నాను, నీకు రోజు తప్పు పాటించి చెప్తాను, మీరు అందరు గుడి దగ్గర రావాలి చెప్తానని చెప్పి అందరూ. మరి పెద్ద మనిషి వచ్చి చెప్పిందా? పెద్ద మనిషి చెప్పలే, మాకు మమ్మల్ని విలువలేదు, మాట్లాడలేదు, ఏది చెప్పలే, మాకు పరిష్కారం చెప్పలేదు. ఏంటి సంగతి చెప్పాలంటే ఒక పెద్ద మనిషి అన్నాడు ఏమైనా దగ్గర ఉమ్మని చెప్పండి, ఇంట్లో దగ్గర ఉమ్మని చెప్పండి. ఒంగోలు ఇట్లా అందరి పేరు చెప్పుకుంటా వాడుకుంటా వాళ్ళ దగ్గర వాళ్ళకి మేము చెప్పాలమ్మా. మా జాగాది నిధులు మాది, మా పట్టాలు ఎక్కడ పోయింది, మా పట్టాలు మాకు కావాలి. సావడానికైనా తయారుగా మేము, కొట్లాడడానికైనా తయారు. ఆడవాళ్ళందరూ కలిసి మేము కొట్లాడు. పెద్ద మనుషులు ఎవరు రాలేదు ఇక్కడికి. పెద్ద మనుషులు దండం పెట్టి బాబు మీకు ఏదంటే మేము ఉండమని చెప్పి దండం పెట్టి పక్కనే కావాలి. సార్ ఒక మాట రేవంత్ రెడ్డి వస్తున్నాడు, వచ్చాక మాట్లాడి ఏదని చెప్తాను చెప్పి సార్ అందరూ కలిసి రేవంత్ రెడ్డి వచ్చాడు. వచ్చాక రేవంత్ రెడ్డి ఏమంటే సిగ్నల్ పెట్టి పోయిస్తారని చెప్పి సరే అమ్మ మనకు తెలియకుండా వచ్చి ఇచ్చినాం. ఇప్పుడు డబ్బల్ బెడ్రూమ్ వచ్చాక ఫస్ట్ మీకు ఊరోళ్ళకి ఇచ్చినాకనే తర్వాత కొద్ది వాళ్ళకి ఇస్తామని చెప్పి పెద్ద మనుషుల దగ్గర ఉన్నాయి సార్. పెద్ద మనుషుల దగ్గర ఉన్నాయి కానీ నా దగ్గర లేవు, నా దగ్గర లేవని చెప్పండి. అవి ఎక్కడ పోయినాయి సార్ మాకు కావాలి. ఈ రాష్ట్రంలో ఏమని చెప్తాం మాకు కావాలి. మా
మల్లాపురం గ్రామంలో ఉన్న ప్రతి ప్రజలకు మల్లాపురం గ్రామంలో 3 సర్వే నెంబర్లు ఉన్నాయి. 115 సర్వే నెంబర్ల 115 సర్వే నెంబర్ల 5 ఎకరాల 30 గుంటలు 5 ఎకరాల 30 గుంటలు అలా 32 అపార్ట్మెంట్లు కట్టిరు. 32 అపార్ట్మెంట్ల 512 బ్లాక్లు 512 బ్లాక్లు ఉన్నాయి. ఇలా 16 బ్లాక్లు కట్టిరు. 109 సర్వే నెంబర్ల ఈ 109 సర్వే నెంబర్ల 1990 పట్టాలు 270 పట్టాలు అలాట్మెంట్ అయినాయి. ఆ 200 పట్టాలు అలాట్మెంట్ అయిన రోజున ఆ రోజు ఉమా వెంకటరామరెడ్డి మినిస్టర్ ఉండే, చిన్న నీటిపారుదల శాఖ మంత్రి ఉండే. ఆ రోజు పట్టాలు ఇచ్చే రోజున కొంతమంది నాయకులు ఇది ఓన్లీ కాంగ్రెస్ వాళ్ళకే వస్తున్నాయి, మా వేరే పార్టీ వాళ్ళకి లేవని చెప్పి ఆ రోజు స్టేజ్ వచ్చి దాన్ని ఆపడం జరిగింది. ఈ సర్వే నెంబర్లో ఇప్పుడు ఏదైతే డబుల్ బెడ్రూమ్ ఇల్లు కడుతున్నారో ఆ సర్వే నెంబర్లో ఆ రోజు ఆ ప్లాట్ ఆపడం జరిగింది. పట్టాలు 120 గజాలు పట్టా ఒక్కొక్కరికి. తర్వాత అది పోయిన తర్వాత అప్పుడు ఈ జయనగర్ ఎప్పుడైతే కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసిందో మా మల్లాపురంలో కొంతమంది లీడర్లు వీళ్ళు ఎవరు అప్లికేషన్ పెట్టుకోకని ఊళ్ళకి తప్ప బయట వాళ్ళకి రావని చెప్పి ఎమ్మెల్యేలు చెప్పారు, ఎంపీ సాబ్ చెప్పాడు, లోకల్ లీడర్ కూడా చెప్పి ప్రజలను మబ్బ పెట్టి ఆ రోజు అప్లికేషన్ పెట్టుకోకుండా చేసి ఈ జనాన్ని ఈ రోజు మొన్న డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని ఎప్పుడైతే కేసీఆర్ చెప్పిండో అది ఇల్లే అన్నారు కానీ ఇల్లు అల్లే ఎవరు కూడా అర్థం కాలేదు. డబుల్ బెడ్రూమ్ ఇల్లే అన్నారు కానీ వీళ్ళకి అర్థమైంది ఇల్లు అని. నేను ఈరోజు చెప్తున్నా మన రేవంత్ ముంగట మీరందరూ అన్నింటిగా నడుస్తాం. ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు మనమే సాధించుకుందాం. అన్న కూడా అమ్ముకపోయిన వాళ్ళు ఎవరైతున్నారో వాళ్ళని కూడా అన్న ఐడెంటిఫికేషన్ చేద్దాం. అన్నకే కూడా అమ్ముకొని పోయినకి వాళ్ళకి హక్కు ఉందా లేదనేది పెద్ద మనుషులు మీరు చెప్తే బాగుంటుంది. దయచేసి అన్న 5 ఎకరాల 30 గుంటలు అది వీధులపై ఊళ్ళల్లో గౌడ్స్ కి ఈదు సంస్కోమని చెప్పి ఇచ్చిన ల్యాండ్ మా ఊళ్ళో పెద్ద మనుషులు చేత కాక గవర్నమెంట్ కప్పలేదు. ఎందుకంటే మనకు వచ్చే ఇళ్ళని 5 ఎకరాల 30 గుంటలలో ఇప్పుడు ఒక 2 ఎకరాలు కబ్జా పెట్టిన 3 ఎకరాలలో కట్టింది. 2 ఎకరాలు కబ్జా పెడితే నేను కలెక్టర్ రిప్రజెంట్ చేసి ఆ లేఅవుట్ తీసి దొంగ లేఅవుట్ చేసి దాన్ని తయారు చేసి కలెక్టర్ చెప్తే కలెక్టర్ ఆపిండదు. ఈరోజు కూడా ఇంకొక 2 ఎకరాలు ఇక్కడ వర్క్స్పోర్ట్ భూమి ఉంది కదా, రాజపత్రం ఉంది 2 ఎకరాలు సర్వే నెంబర్ పక్క సర్వే నెంబర్ వచ్చి అది ప్లాట్ చేసిరు. మొన్న ఎలక్షన్ టైంలో కొంచెంమంది టీఆర్ఎస్ లీడర్లు అది అమ్ముకొని రాత్రి ఇల్లు పెట్టిన. నేను దయచేసి చెప్తున్నాను, మీకు ఇచ్చిన లిస్ట్ అనేది ఎన్ని ఎకరాలు ఎన్ని బ్లాక్లు ఈ మల్లాపురం ఉన్న ప్రతి ఆడపడ్డాను ఎక్కడో అత్తగారిని పిల్లనిచ్చి పంపిస్తే ఈ ఊరికి వచ్చింది. వీటికి వచ్చి మొబైల్ కూడా కొట్టుకుందా 30 ఏళ్ళు అవుతుంది ఇక్కడ వచ్చి. అమ్మా మీ అందరికీ తెలుసు మీరు వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతుందో నేను ఎవరు కూడా 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు వచ్చిన ఒక్క వ్యక్తి కూడా లేరు ఇక్కడ. అందరూ 30 ఏళ్ళు 20 ఏళ్ళు మొబైల్ కూడా కొడుతుందా కూడా పిల్లలు కూడా కొడుతున్నారు. ఈ భూమిలోకి నేను వస్తాయో పెద్ద మనుషుల మాటలు నమ్మి ఈరోజు కూడా చెప్తాను. అన్న మాటలు అందరూ అన్నంతా మనం నడతాం. ఈ డబుల్ బెడ్రూమ్ ఇచ్చేదాకా మనం ఇక్కడికి జరిగేది లేదు. అన్న మీకు మాటిస్తాడు. అన్న చెప్పిన ప్రకారం మీరు అందరూ నడుగురు కానీ ఏ లోకల్లో లీడర్ చెప్పినా మీరు నమ్మకం. దయచేసి మీరు అందరూ ఆలోచించుకోండి. ఎవరు స్వార్థం చూసుకోవడానికి మాట్లాడుతుంది తప్ప అన్న వచ్చిందో అన్న మీ వెనకాల ఉంటారు. మనం ఆ రోజు ఓట్లేసి గెలిపించుకుని ప్రశ్నించే గొంతు కావాలని ఆ గొంతు మీ దగ్గరకు వచ్చింది. ఆ గొంతు చెప్పిన మాట మీరు ఇవ్వండి. ఆ గొంతు వెనకాల మనం నడుతాం. మనకు ఎన్నో ఓడగొట్టుకోలేదు. ఈ రోజు కూడా మనం ఓడగొట్టుకున్నాం ఒక గురించి. దయచేసి మీరందరూ అందరూ చెప్పింది చక్కగా ఇవ్వండి. ఈ ఇల్లు వచ్చేటట్టు మనం తెప్పించుకున్నాం చేద్దాం. ఈ ఎండాకాలంలో ఇస్తామని మీరు మళ్ళీ ఒక సంవత్సరం పొడిగిస్తారు. నాకు పని చూస్తుంటేనే పని నడుస్తున్నట్టు అనిపిస్తుంది, ఆగినట్టు అనిపిస్తుంది. ఎందుకమ్మా అంతేనా? రెగ్యులర్ గా నడుస్తుందా? అదే అందుకే పని కూడా ఎండాకాలంలోనే ఎక్కువ పని నడుస్తుంది. మళ్ళీ వానలు పడితే పని నడవదు. స్లాబ్ వేసుడు బ్రిక్ వర్క్ చేసుడు ఈ ఎండాకాలంలో పూర్తి అయిపోవాలి. మీరు అవసరమైతే మా వాళ్ళే కరెంటు బిల్లు కడతారు. లైట్లు పెట్టుకొని రాత్రి పొద్దునే చేయండి పని. మీకు ఏమైనా కరెంటు కావాలన్నా ఇంత భోజనం కావాలంటే అదే తల్లి చెప్తున్నా. మీకోసమే మాట్లాడుతున్నా జర్రా దాన్ని అదే ఒక్కండి తల్లి. ఇప్పుడు పని ఆగకుండా 2 షిఫ్ట్లలో పెట్టి పని చేయించాలమ్మా. ఈ 2 షిఫ్ట్లలో పెట్టి పని చేయించకపోతే ఇది లేట్ అవుతుంది. మళ్ళీ వర్షాకాలం స్టార్ట్ అయితే మళ్ళీ చాలా దూరం వాయిదా పడుతుంది. కాబట్టి ఆఫీసర్లు ఒకసారి DEని రివ్యూ చేసినాక నన్ను వచ్చి కలుగురు ఏం చేసారు ఏమవుతుంది మీ యాక్షన్ ప్లాన్ కూడా నాకు తెలవాలి, ఏం చేస్తారు ఫర్దర్గా. 3వది
కాంట్రాక్టర్లు పేమెంట్లు వస్తలేవు, ఇబ్బంది అవుతుందని చెప్తారు. ఏదైనా కాంట్రాక్టర్ల పేమెంట్ పెండింగ్ ఉంటే కూడా నా దృష్టికి తీస్తారని నేను ప్రభుత్వంతో మాట్లాడతాను. ఈ 3 విషయాలల్లో మీరు అధికారులుగా చర్యలు తీసుకోండి. మిగతా అందరిని నేను ఎంఆర్ఓలతో, ఆర్డీఓలతో, కలెక్టర్తో నేను మాట్లాడతా. ఈడున్న వాళ్ళందరూ ఆవేదన మీకు అర్థమైంది కదా. మీరు ఎక్కడి నుంచో బయట నుంచి తెచ్చో కోయిల ఇల్లు ఇచ్చి ఇళ్ళకి తీసుకురావాలంటే వీళ్ళు ఎవ్వరు ఒప్పుకోరు. వాళ్ళ తరఫున నేను కూడా అడ్డం కూర్చుంటున్నాను. ఎందుకంటే వాళ్ళందరి తరఫున, మల్లాపూర్ వాళ్ళ తరఫున నేను కూడా ఎంపీగా వాళ్ళ తరఫునే కూర్చుంటాను. ఎందుకంటే ఈ ఉన్నోళ్ళకి ఇవ్వకుండా ఎక్కడున్నోళ్ళకో తెచ్చి ఇక్కడ ఇస్తే వాళ్ళ కడుపు కాలదా. అదే తల్లి, అదే చెప్తున్నమ్మా. అదే నీ మనసులో ఉన్న మాట తెచ్చే నేను చెప్తున్నా తల్లి, నాకు అర్థమైంది. కాబట్టి అదే ఉండే తల్లి. కాబట్టి ఇది స్థానికంగా ఉన్న ఇల్లు స్థానికంగానే ఇవ్వాలి. కనీసం 80% అన్న వీళ్ళకు స్థానికులకు కేటాయించాలి. ఒకవేళ 20% అనుకోకుండా ఎక్కడైనా ఎవరైనా చావు బతుకుల మధ్య ఉన్నోళ్ళు లేనోళ్ళు 20% బయట వాళ్ళకి ఇచ్చినా సరే, కానీ 80% మాత్రం ఖచ్చితంగా స్థానికులకే ఇవ్వాలి, తక్షణమే ఇవ్వాలి. ఇలా జరగకుండా ఉంటే 6 నెలలనే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు ఉన్నాయి. ఒక్క టీఆర్ఎస్ నాయకుడు ఎమ్మెల్యే కావచ్చు, ఓట్లు అడిగేటోళ్ళు కావచ్చు, ఎవరు ఆరు వస్తే మాత్రం పిల్లర్లకే కట్టేస్తారు వాళ్ళు. మీరు అది కూడా చెప్పారు. ఇక మొగోళ్ళు అక్కర్లే, మొత్తం ఆడపడుచులు అందరు కలిసి ఎవరైనా ఓట్లని టీఆర్ఎస్ తరఫున అయితే మాత్రం పిల్లర్లకే కడతారు. మీరు గట్టిగా చెప్పుందమ్మా. నేను ఇవన్నీ చూసినా. మీ అందరు కూడా నా సూచన ఏంటంటే, ఎక్కడెక్కడైతే ఇండ్లు ఇట్లా ఆగిపోయినో, ఇల్లు ఇవ్వలేదో మిమ్మల్ని అందరినీ కలిసి మీ అంతా సమాచారం తీసుకొని చీఫ్ సెక్రటరీకి, గవర్నర్ గారికి, అట్లనే 2 తారీఖు నుంచి ఢిల్లీలో పార్లమెంట్ ఉంటుంది కాబట్టి నరేంద్ర మోడీతో కూడా అక్కడ పార్లమెంట్లో మీ పేదోళ్ళ కష్టాలు మాట్లాడడానికనే నేను మీ అందరి దగ్గరకు వచ్చిన. మీ తరఫున నేను మాట్లాడతా, మీ తరఫున నేను కొట్లాడతా, స్థానికులకే ఇచ్చేటట్టు చూస్తా, తక్షణమే ఇండ్లు పూర్తయ్యేటట్టు చూస్తా. ఇక్కడ ఎవరెవరికైతే పట్టాలు మొదట్లో ఉన్నాయో మీరు ఆ పట్టాలన్నీ కూడా ఒక క్రమపద్ధతిన లిస్టు తయారు చేసి నాకు పంపించుండి. ఆ పట్టాలు ఉన్న వాళ్ళకి ఇప్పించి మిగిలిన మన స్థానికులకే ఇచ్చే విధంగా నేను కొట్లాడతాను మీకు అందరికి తెలియజేస్తున్నా. ఇక్కడికి ఇంతమంది మహిళలు వచ్చిండ్రు అంటే ఎంతో ఆశతో వచ్చిండ్రు అధికారి గారు. మీరు